ఒక చిన్న విషయాన్ని చదువుకొని కొడుకును ముగించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అది వరకు తాను చేసినవన్నీ సాలవు అన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. దేవుడి ఈ వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మెదడుకు ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. కొద్దిగా బేస్ తగ్గి పైది సమయంలో యొక్క సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకొని జాగ్రత్తగా మనం గమనిద్దాం. జరిగినటువంటి ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ తెలపబడినటువంటి ఈ మాటలను తెలపబడినటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. యేసుక్రీస్తు వారు ఆయా ప్రదేశాలలో సువార్త ప్రారంభించటానికంటే ముందుగా, అంటే అప్పటి వరకు యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించటానికి స్టార్ట్ చేయలేదు. అంతకంటే ముందుగా జకరియా ఎలిజబెత్తుల యొక్క కుమారుడైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను సువార్త చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సత్యమును గురించి ప్రకటించుటకును, రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి ప్రకటించుటకును ఆయన తీర్మానం తీసుకొని ఆయా ప్రదేశాలకు వెళ్ళి సత్యమును తెలియచేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఏమో ఉంటున్నారు, మరికొంతమంది ఏమో తృణీకరిస్తున్నారు. ఎందుకంటే పాపానికి అలవాటైనటువంటి ప్రజలకు, పాపమనే ఊబిలో చిక్కుకున్నటువంటి ప్రజలకు యోహాను చెప్పేటువంటివి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఉన్న ఆ యొక్క బ్రతుకు వాళ్ళు వేరే వాటి గురించి ఆలోచించేటట్టుగా చేయాల. కొంతమంది కొన్ని బ్రతుకులు బ్రతుకుతుంటారు. ఈ రకాలైన బ్రతుకులు వేటేవారి గురించి ఆలోచించరు. వీళ్ళు బతికేదే వారికి జీవితం. భార్యను పడుచుకోరు, భర్తను పడుచుకోరు, పిల్లలను పడుచుకోరు, తల్లిదండ్రులను పడుచుకోరు, కుటుంబాన్ని పడుచుకోరు, జీవితాన్ని పడుచుకోరు, దేన్ని పడుచుకోరు. వాళ్ళు బ్రతుకే వాళ్ళ బ్రతుకైపోద్ది. ఇలాగా చాలామంది అనేక రకాలుగా వాళ్ళు బ్రతుకుతూ ఆ పరిస్థితిలో ఉంటూ ఉన్నప్పుడు యోహాను వెళ్ళి ఆయా ప్రదేశాలలో చెప్తున్నప్పుడు కొంతమంది వింటున్నారు, కొంతమందికి వినట్లేకపోతున్నారు. ఏదో పరిస్థితులను బట్టి అలా జరిగిపోతూ ఉంది. అయితే యోహాను అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మారు మనసు పొందండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగంటే మీరు ఒక్కసారి 17వ వచనం అనుకుంటాను చూద్దాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని అందరితో చెప్తున్నాడు. కొంతమందితో చెప్పారని ఇక్కడ లేదు, క్రైస్తవులకే చెప్పాడు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళకే చెప్పాడు, ఆ ఊరికి వెలపల ఉన్న వాళ్ళతోనే చెప్పారు అనేవి ఇక్కడ రాయబల్ల. అందరితో చెప్తున్నాడు. ఈ రోజులలో ఏమైపోయిందంటే అందరూ వినటానికి ఇష్టపడుతున్నారు కానీ చేయటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ బాగానే ఉంది చెప్తుంటే, నీతులు చెప్పుకోవటానికే కానీ చేయటానికి ఎవరికి లేదు. ప్రతి వాళ్ళ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతాం కానీ మన బతుకు మనం చూసుకునే వాళ్ళం కాదు ఇక్కడ ఎవరిని కూడా. అప్పుడప్పుడు చాలామంది అంటారు,
ఒకళ్ళు చెబితే మనం చెప్తే ఇండ్రు, వాళ్ళకై వాళ్ళకు పుట్టాలి, వాళ్ళకై వాళ్ళకి రావాలి, ఇలా కలగాలంటే వాళ్ళకై వాళ్ళకు పుట్టే పనైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకై వాళ్ళకి కలిగే పనైతే మనం చెప్పాల్సిన పని లేదు. మరి మనం చెప్తే మారలేదు కదా అంటున్నారంటే, నువ్వు చెబితే మారలేకపోతున్నారంటే వాడు వేరే దాంట్లో కూరుకుపోయాడని అర్థం. పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను గనుక ఆమె ఆ దినమే పౌలును తన ఇంటికి తీసుకెళ్ళి తనును తన ఇంటి వారును బాప్తీసం పొందారు. ఎవరామా? లూదియా. లూదియా పౌలు చెప్పిన మాటలు యందు ఏముంచింది? లక్ష్యం ఉంచింది. ఎప్పుడైతే లూదియా పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెనో అప్పుడు జరిగింది ఏమిటి? బాగా ఆలోచించాలి. అప్పుడు ఏం జరిగింది? అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో, అపోస్తుల కార్యము 16 అధ్యాయము. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచను. అంటే పౌలు చెప్పే మాటల యందు లక్ష్యముంచను అంటే లక్ష్యముంచనంటే వింటుంది. అంటే వినటుంది అంటే అర్థం ఏమిటి? వింటుంది అంటే అర్థం ఏమిటి? వింటుంది అంటే అర్థం ఏమిటి చెప్తా. లక్ష్యం ఉంచిందంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈరోజు నువ్వు చెప్పిన మాటలు ఎవరైనా వింటున్నారంటే ప్రభు వాళ్ళ హృదయాలను తెరిచారు. వింటున్నారు, చాలామంది వింటున్నారు. మీరు వినలేదనుకుంటున్నారేమో. ఇక్కడ మనం నిలబడి ఇక్కడ చెప్తుంటే ఏడ కూర్చున్న మనమే వింటున్నాం అనేది అజ్ఞానం. యంత్ర శబ్దం ద్వారా వినటం అనేది జ్ఞానం. చాలామంది వింటుంటారు. ఎక్కడైనా కానీ మీరు ఎక్కడైనా చర్చలలో పెట్టినా కానీ, మీటింగ్స్ పెట్టినా కానీ, కూడికలు పెట్టినా కానీ వీళ్ళే వింటారు అనేది అంతా ఒట్టి మాటలే. చుట్టుపక్కల చాలామంది వింటుంటారు. వినినటువంటి వాళ్ళు ఆ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని, మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వినేటువంటి మనసు వాళ్ళకు ఉన్నది, వినేటువంటి ఆలోచన వాళ్ళలో ఉన్నది. ఎందుకంటే మీకు అర్థం కావటం చెప్తాను. నేను మొన్న సోమవారము వినుకొండ ప్రాంతంలోనికి సువార్త కొరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం ఒక కూడిక అయిపోయింది, సాయంకాలం మళ్ళీ ఒక కూడిక అయిపోయింది, మళ్ళీ రాత్రికాలం ఒక కూడిక. ఆ రాత్రికాలం కూడిక అయిపోయిన తర్వాత మామూలుగా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? పలహారం లాగా, అంటే మనం పలహారం పెడతాం కదా, అలాగా పులిహార పాయసం చేశారు, పరవాణం చేశారు. అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. చుట్టుపక్కల చాలామంది కూర్చొని ఉన్నారు. ఆ పక్క ఈ పక్క వింటున్నారు, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ, కూర్చున్న వాళ్ళందరూ తీసుకొని ఏదో వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఏం చేస్తున్నారు? అక్కడ కింద పెట్టుకోవటము, ఒకళ్ళకొకళ్ళు పెట్టుకోవటము, తాగటము, తినటము చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళు కూడా కూర్చొని వింటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పులు ఇడిచి 2 చేతులు పెట్టుకొని అది తీసుకొని కళ్ళకి టద్దుకొని తింటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళకు వాళ్ళకి తేడా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అలవాటు పడిన జనాలు. ఇలా పెద్ద లెక్కలేదు. కావాలంటే చూడండి, వాక్యం చెప్తుంటే నిద్రపోతుంటారు, వాక్యం చెప్తుంటే మాట్లాడుతుంటారు, చర్చిలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. కానీ వాళ్ళు భయంతో ఉన్నారు. అక్కడ పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాలంటే ప్రభు వాళ్ళ హృదయాన్ని తెరవాలి. ఇప్పుడు ప్రార్థనలకు చాలామంది పోతారు కదమ్మా, ప్రతి ఊరిలో చర్చలు ఉంటాయి కదా. అదేది పండగ వచ్చినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా పెళ్ళి వచ్చినా అందరూ చర్చిలో చొరబడతారు. అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. మళ్ళీ వీళ్ళే తాగుబోతులు, వీళ్ళే తిరుగుబోతులు, వీళ్ళే వ్యభిచారులు, వీళ్ళే దొంగలు, వీళ్ళే దోచుకునేవారు. మరి చర్చిలోకి పోయి ప్రార్థనలో కూర్చున్నారు ఏంటంటే అదొక రకమైన అలవాటు అంతే, భక్తి కాదు అది. భక్తికి భయానికి చాలా తేడా ఉంది. భయభక్తులు వేరు, మామూలుగా అలవాటు వేరు. అలవాటు ఏంది? ఆ రోజు పోవాలి కాబట్టి పోయారు, కూర్చున్నారు, కళ్ళ కదుకున్నారు, వచ్చారు, అంతే. మళ్ళీ యథావిధి చేస్తున్నారు. దేవుడు ఎవరు హృదయాలు తెరుస్తాడో వాళ్ళకి దేవుడు అంటే భయం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ, ఏమేం చేసింది?
ఊదా రంగు పొడి అమ్ముకుంటున్నామే ఆ పనిని పక్కన పెట్టి కూర్చుంది. ప్రార్థనకు రావాలన్నప్పుడు ఏదైనా ఉన్నది పక్కన పెట్టేసి వచ్చి రావాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు వింటున్నారంటే అర్థమైంది, వాళ్ళ ఇంట్లో పని అంతా పక్కన పెట్టి కూర్చొని వింటున్నారు. మెట్ల మీదనో మంచాల మీదనో లేకపోతే ఎక్కడో కూర్చొని వింటున్నారు. అలా వింటున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడిది కదా, దేవుడి కదా. భయం అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఏమి గొప్పగా మారుతారనేది సెకండ్ ఆప్షను. అంటే ముందేంటంటే చెప్పే మాటలు వినేటప్పుడు భయం ఏర్పడింది వాళ్ళల్లో. ఈరోజు చెప్పే మాటలు వినేటప్పుడు ఏం ఏర్పడాలి? భయం. ఆ భయం వల్ల ఏమవుతుంది? భక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ లూదియా దేవుని పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యమించడానికి గల కారణం ఏంటంటే, లూదియా ఏమనుకుందంటే దేవుణ్ణి నిజమైన సృష్టికర్తని విశ్వసించింది. చాలామంది ఏం చెప్తారు తెలుసా? విశ్వసించటంలో తేడా ఉంటుంది. అన్నీ ఒకటంటే కుదరదు. యాడిబున ఒకటంటే అటు కుదురుద్దమ్మా? 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్నోళ్ళందరూ మనుషులే కదా, ఏ మనిషి అని ఒకళ్ళని ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పోతే ఒప్పుకుంటారా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా మేనేజర్ అని, ఎవరైనా ఆఫీసర్ అని చెప్పేసి బ్యాంకీ బుక్ తీసుకొని బాగానండి, బ్యాంకీ బుక్ తీసుకొని ఆఫీసులో ఉన్న మేనేజర్ దగ్గర పోయి డబ్బులు ఇవ్వమంటే ఏమెత్తాడు? ఏ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి? బ్యాంకీ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే ఏమలే సారీ అని చెప్పేసి బ్యాంకీ బుక్ తీసుకొని డాక్టర్ దగ్గర పోయి డబ్బులు ఇవ్వమంటే ఏమెత్తాడు? లేకపోతే బ్యాంకీ మేనేజర్ దగ్గర పోయి కడుపులు నొప్పి వస్తుందని చెబితే వాడేం చేస్తాడు? పరలోకానికి మార్గం చూపించేటువంటి మార్గం ఒకటే ఉంటుంది. చాలా చాలా వచ్చి ఎన్నో ఒకటంటే కుదరదు. అది మీకు తెలియక ఏమనుకుంటారంటే ఎవరైనా ప్రభు కదంటే అజ్ఞానం, అది ఇంకా జ్ఞానం కాదు. అది ఎర్రగొన్నవన్నీ పూలు అంటే అటు కుదురుద్ది, ఎర్రగొన్నా కూడా వాటిలో పేర్లు ఉంటాయి. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఏమంటారు, ఎర్రకో కొట్టుకున్న వాళ్ళ నా భార్య అంటే అటు కుదురుద్ది. ఈరోజు అట్ట అయిపోయింది. యాడిగిపోయినా యేసు ప్రభు కదా, యాడిగిపోయినా ఒకటే కదా. ఎవరు చెప్పారు వీళ్ళకి అసలు? బైబిల్ లోపల మర్మం తెలిస్తే కదా అర్థమయ్యేది. దాని లోపల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే కదా. అన్నిలే కదా, నేను ఇంటికి పడితే ఆ ఇంటికి పోతే అటు కుదురుద్ది, అంతే కదమ్మా. ఈరోజు నేను ఇంటికి పోతాను, ఆటో ఆడ ఆపుతాను, చుట్టుపక్కల గడపడి ఏదో ఒకటి లేదా నేను తలదాసు కూడా ఏంటికంటే ఆ ఇంట్లో లోపల పోయి తలుపు కొడుతూ తెత్తరా? కొట్టే తర్వాత సంగతి. పోయి తలుపు కొట్టగానే ఆ పక్కన ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికాడ పోయి తలుపు కొట్టగానే తలుపు తీసి ఎవరు పోయా నువ్వు అంటరా? అట్టంటరా? అట్టంటారు. తెలిసినోడు కదా. ఏంది మా ఇంటికి వచ్చి నువ్వు, ఇది మా ఇల్లు అంటే వెంటనే వచ్చి అమ్మాయి ఉంది కదా, అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఆయనకి ఏమన్నా పిచ్చి లేసిందేమో, మా ఇంటికి వచ్చి నా ఇల్లు అంటున్నారు, పోయి తీసిపోమంటారు. అంటే ఏంది ఇల్లు? యాడికి పడితే పోయి ఏదైనా ఒకటి అనే వాళ్ళు పిచ్చోళ్ళు. కరెక్ట్గా తెలిసినోడు ఒకే చోటకు పోతాడు. మెంటలోళ్ళు ఏంటారు, పిచ్చోడు ఏదైనా అంటారు తెలుసా? అప్పుడప్పుడు వస్తారు చూడండి, మన పొలమామ ఉన్నాడు కదా, వస్తాడు ఇంటికాడికి వస్తాడు, నాకు పోబెట్టమ్మంటాడు. పొలమామ వస్తే పోబెట్టు. అదే నేను ఇంకొకరి ఇంటికాడ మా పోబెట్టమంటే ఏమంటారు? పెట్టమంటే పెడతారా? ఎందుకని? నీకేందిరా ఇంకొకరి కాడికి పోయి పోవాడుకుంటావు, నీకు తెలియని లేదని అనరు. అంటే నీకు తెలియాలి, ముందు అవగాహన తెలియాలి. ఏది నిజమా ఏది అబద్ధమా తెలిస్తే నువ్వు క్లారిటీగా ఉంటావు. క్లారిటీ లేదు. ఇప్పుడు జనాలకి ఏమనుకుంటారు, యాడిపోయినా ప్రార్థనే కదా, ఏదైనా భక్తే కదా, ఏదైనా ఒకటే కదా. నేను కూడా అదే చెప్తున్నా, ఏదైనా దేవుడే కదా. అలాగనే పోయి ఆడికి పోయేసి ఆడికి పోయి టెంకాయ కొట్టు గొంకాయ కొట్టు రాండి మరి చూద్దాం. క్లారిటీగా ఉండాలి. ఏదైనా స్కూలే, అన్ని గవర్నమెంట్ స్కూలే కదమ్మా, అవునా కదా? అన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మొత్తం. జెడ్పీహెచ్ఎస్ స్కూల్, అది మార్కాపురంలో అయినా, గానేపేంటలో అయినా, అటుపోతే రాయవరంలో అయినా, అటుపోతే గజ్జలకొండలో అయినా అన్ని గవర్నమెంట్ స్కూల్లే. నేను పోతానే ఆ స్కూల్లో పోతే అటు కుదురుద్ది. యాడిపోయినా ఒకే చదువు చెప్పేదంటే అటు కుదురుద్ది. అంటే ఎందుకు చెప్తున్నానంటే జనాలను భ్రమ పెట్టడానికి ఇలా చెప్పేశారు అంతే. ఇలా తెలియక ఏమనుకున్నారంటే అంతే కదా అనుకుంటారు. భ్రమ ఇది. ఈ భ్రమలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, లూదియా ఎత్తుక్కొని పోయింది పౌలు కాడికి. మిగతా వాళ్ళు లేరు, ఎక్కడ లేరు, ఆడబడితే వాళ్ళు లేరు. పౌలు దగ్గరికి ఎందుకు ఎత్తుక్కొని పోవాలి?
అది సత్యమైంది, దానిలో సత్యము మన కొరకు మైమరిచి పెట్టేటువంటిది ఉన్నది, అక్కడికి వెళితేనే జరుగుద్ది అనుకుంటారు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. బైబిల్ను నేర్చుకోవటము ఎవరేం చేస్తారు? బైబిల్ను అనుసరించడం కొంతమందే చేస్తారు. మోమాటాల కోసం ప్రార్థన పోయేలు ఎక్కువ మంది అయ్యారు ఇప్పుడు. ఏమన్నా అనుకుంటారేమో పోకపోతేనే వాళ్ళు. మోమాటం కోసం పోకూడదు ప్రార్థనకి, సత్యమైన తెలిస్తేనే పోవాలి. మోమాటం కోసం పోతే ఏమవుద్ది? అవునా కదా? ఫీల్ అవుతారని పోయినారు అనుకోండి, తర్వాత నీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సత్యమని తెలిస్తేనే పోవాలి. పిలుస్తున్నారులే మా బంధువులే కదా, ఏం కాదులే, యాడికి పోతేంలే, ఏమవుతాంలే అంటే యాడికి పోతే అన్నందుకు యాడికైనా పోయిరాండి, తప్పేముంది? ఇక్కడ అట్ట చేసినందుకే గోళ్ళ వచ్చింది, లేకపోతే గోళ్ళు వచ్చాయి కదా. ఆడ గోళ్ళు ఏడ రావు, ఏడనే వచ్చేది గోళ్ళు. ఏం తెలుసా? అన్నీ ఒప్పుకుంటానంటే నేను ఒప్పుకోను, ఒకటే ఒప్పుకోమని చెప్తాను నేను. అందుకే ఊరికి నచ్చాను నేను. యాడికి పోతే ఆడ తానా తందానంటే కుదరదు. యాడికి పోయి ఆడ తాళం కొడితే ఎడ కుదురుద్ది? అవునా కదా? ఆడికి పోయి భజన కాడికి పోయి తాళం కొట్టి, ఇంకో దిక్కు పోయి తాళం కొట్టి, ఎడగొట్టి తాళం కొడితే ఏంటంటే ఏమన్నా అనుకుంటారేమని. వాళ్ళు అనుకుంటారంటే పరలోకంలో దేవుడు అనుకోకపోతే ఇబ్బంది. ఇక్కడ ఏం చెప్పాడు? యోహాను ఉన్నాడు, ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఇదిగో ఆయన వస్తాడు, ఆయన ఏం చేస్తాడంట? తూర్పాలు పెడతాడు, పొట్టు గాలికి ఎగిరిపోతుంది, గోధుమలు తన కుట్లో పోసుకుంటాడు. ఆ పొట్టుని ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. కాల్చేస్తాడంటే కోపం కదా, కాల్చేస్తాడని చెప్పకూడదు ఇప్పుడు జనాలకు. ఎన్ని చేసినా దేవుడు క్షమిస్తాడని చెప్పే రోజులు ఇవి. అవునా కదా? ప్రార్థన అనగానే వాక్యం వినాలి, వాక్యంలోనికి వెళ్ళిపోవాలి, సత్యంగా నడుచుకోవాలి. నేను ఆదివారం పోయి వచ్చాను, మిగతా రోజులు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానంటే కొత్త వాళ్ళు మారరు. అవునా కదా? మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఈరోజు ప్రార్థన పోయాను, ఇది ఉదాహరణకు మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, మార్కాపురమో, లేకపోతే చింతగుంటో, లేకపోతే అటు ఒంగోలు, లేకపోతే అటు పొదులు, లేకపోతే ఇటు దోరణాలు, ఎక్కడికో ప్రార్థన పోయి వచ్చారు. పోయావు, ఆదివారం పోయావు, వచ్చావు. ఎడగొక్కున్న తర్వాత సినిమాలు చూడటము, సీరియల్ చూడటము, ఏంది మద్యం తాగటము, బంగాగు తాగటము, మద్యపానం తాగి అల్లరి పల్లరి చేసుకోవటము, తంబాకులు పొగాకులు వేసుకోవటము, తుప్పు అని ఒయ్యటము, ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద గొడవలు పెట్టుకోవటము, పక్కన వాళ్ళతో తగాదాలు పెట్టుకోవటము, మళ్ళీ ఆదివారం బైబిల్ తీసుకోకపోతే ఊరు నమ్ముతారు. ఎవరైనా నమ్ముతురా? శత్రువులు ఎవరికి ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? యేసు ప్రభుని నిజంగా నమ్ముకున్న వాళ్ళకే ఎక్కువ మంది శత్రువులు ఉంటారు, కానీ వీళ్ళకు ఊరి శత్రువులు ఉండరు. ఎందుకని? వీళ్ళని తిడుతున్నా కూడా తిట్టింది నన్ను కాదు పోయి పిలుస్తారు. వీళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు ఏమంటారు? అంత చేతగొనడు, వాళ్ళు పిలవపని ఎందుకు పిలుస్తున్నామంటారు. యేసు ప్రభు నేర్పించింది అది. ఈరోజు లోకం అలాగనే మారిపోయింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లక్ష్యం ఉంచాలంటే దేవుడిని హృదయాన్ని తెరవాలి. దేవుడిని హృదయాన్ని తెరవాలంటే దేవుని వైపు నువ్వు మళ్ళీ ఆలోచించాలి. ఈరోజు లోకమంతా దేవుని వైపు మళ్ళీపోయింది. దేవుడు అంటే ఎవరికి నచ్చకుండా ఏమి లేదు, అందరికీ నచ్చింది దేవుడు. కానీ బయటికి ఎందుకు రాలేకపోయారంటే వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ దరిద్రాల్లో నుంచి బయటికి రాలేకపోయారు చాలామంది. అది ఒక మత్తు, అదొక రకమైన కోరిక, అదొక రకమైన ఫీలింగ్. అబ్బా, చాలామందికి ఏమవుతుంది మైండ్లోకి? వాళ్ళు వ్యభిచారం చేస్తారు, వాళ్ళు మద్యపానం తాగుతారు, వాళ్ళు సినిమాలు పిచ్చిపెట్టిన వాళ్ళు, అందుకే వాళ్ళు బయటికి రాలేకపోతారు. అంతే కదా? కానీ అస్సలు దొంగలు లోపలనే ఉన్నారు. వాళ్ళు గజ దొంగలు, వీళ్ళు ఇంటి దొంగలు. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఇంటి దొంగను ఎవరు కూడా పట్టలేడు, ఇంటి దొంగీడు లోపలనే ఉంటాడు. కుళ్ళు, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, అనుమానాలు, ద్వేషాలు, చూడండి అయ్యేంటి అవి కొన్ని అంటారు చూడండి. వాటిని ఏమంటారు? నాకు కొద్దిగా రాలేదు కానీ ఏమంటారంటే, కుక్కను నక్కను మనుషుల మీద పెట్టి, కుక్క మీద పెట్టి తిట్టడము, నక్క మీద పెట్టి తిట్టడము, ముక్కుసూటిగా మాట్లాడరు. అటు పోతుంటే పిల్లిని తిట్టడము, పిల్లినిగా తిట్టేది పక్కన వాళ్ళని పిల్లి మీద పెట్టి తిట్టడము, ఇవన్నీ చేస్తారు తెలుసా? అవునా కదా? అప్పుడప్పుడు అంటారు, దీనికి ఎంత అహంకారం ఉందంటారు. పిల్లికి అహంకారం ఉంటుందా? ఎంత చెప్పినా కూడా దీనికి తెలివి లేదంటారు. కుక్కకి తెలివి ఉంటుందా? అంటే ఇదేంది? మనిషిని కాదు అనేది, పిల్లిని కుక్కని కాదు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ యోహానుకు ఉన్న క్రిస్టియానిటీ తేడా ఏంటంటే, యోహాను కరెక్ట్గా ఉన్నాడు,
ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వంకరగా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చింది. అందుకే చెప్తారు చూడండి, నిజాయితీగా నమ్మినోడు ఎక్కడ లొంగడు. నిజాయితీగా ఖచ్చితంగా ఉన్నోడు దేనికి లొంగడు, కరెక్ట్గా నిలబడాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా, లూదియా దైవభక్తి కలిగినట్టు ఒక స్త్రీ. ఆమె పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది, ఆ మాటలకు అనుగుణంగా నడుచుకున్నది, విన్నది, ఇంటికి పొంది తన ఇంటి వారు బాప్తిసం పొందారు. ఈరోజు మనం వింటున్నాం, మన ఇంటి వాళ్ళు బాప్తిసం పొందట్లేదంటే కారణం ఏంది? దానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఇప్పుడు చెప్పలే నేను, కారణాలు ఉన్నాయి, కాదని కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, అని అది వరకు అతడు చేసినవి చాలవన్నట్టు, అది వరకు అతడు చేసినది చాలవన్నట్టు యోహానును పట్టుకొని చెరసాల్లో వేయించాడు. దేనికి వేయించాడు అనుకున్నావు యోహాను చెరసాల్లో? చూడండి, ముందు వచ్చిన చదవండి. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని ఏం చేసిండు? గద్దించిండు. గద్దించడం అంటే నువ్వు చేసింది తప్పు గట్టిగా చెప్పిండు. ఇప్పుడు గట్టిగా చెబితే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుంటారా? మన మీద పెద్ద కిరీటాలు తెచ్చి పెడతారు. కానీ ఇక్కడ ఏం చేసి పెట్టాడు? తీసుకుపోయి జైలు వేశారు. జైల్లో అయితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? నీకెందుకు ఎవరెట్టబోతే అని అంటున్నారు. ఏంటి పాప, నీకెందుకు? ఊరి సావాళ్ళు చస్తారు, దేవుడు చూసుకుంటారు, నువ్వెందుకు వరకు లేనిపోయి అందరూ చెప్తావు, వాళ్ళ జీవితం వాళ్ళు నిన్నేమన్నా మంచోళ్ళు అంటారు. కానీ యోహాను చెప్పినందుకు యోహాను కూడా ఊరు మంచోళ్ళు అనలే. కానీ సత్యము చెప్పాలి, తప్పు చెప్పాలి. ఇప్పుడు తప్పు చెబితే మోమాటలు ఎక్కువైపోయినాయి, ఫీల్ అయిపోతుండ్రు పాప. ఫీల్ అయిపోతే ఊరికేమో నష్టం? తప్పు చెప్పే హక్కు మీకుండొచ్చు, లేకపోవచ్చు, కానీ మాకున్నది. గద్దించెను, అంతేనా? గద్దించిండు. ఏం చేసిండు? గద్దించిండు. గద్దించినప్పుడు అప్పుడు చెప్తాం, వీళ్ళు ఎట్ట పోతుంటే వాళ్ళతో నీకెందుకు, ఊరు ఎట్టబోతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోరాదంటప్పుడు, మా పని మేము చూసుకునేది కాదు పరిచర్య, అందరి పని చూసేదే పరిచర్య. ఎందుకంటే కరెక్ట్గా చేసే వాళ్ళకే తలకాయ నొప్పులు, ఒట్టొట్టుగా చేసే వాళ్ళకి తలకాయ నొప్పులు ఏముండవు. అందరినీ సంతోష పెట్టాలంటే కుదరదమ్మా. ఇంట్లో వాళ్ళను బయట వాళ్ళని సంతోష పెట్టడము అసలు కుదరదు. అందుకని బయట వాళ్ళని సంతోష పెట్టాలంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలంటే బయట వాళ్ళని వదిలేయాలి. ఇప్పుడు యోహాను ఇంట్లో వాళ్ళని పడుచుకోవాలి. ఇంట్లో ఊరుండరు, వాళ్ళు ఎక్కడ ఉండరు ఏమో, ఆడుండరు పాపము. ఈయన మాత్రము అడవిలో ఉంటూ పుట్ట తేనెను మిడతలను. మన పిల్లలు ఏమంటాము? ఏమంటారమ్మా? లేక లేక వృద్ధాప్యంలో ఒకడు పుడితే ఈయనప్పుడే హాస్టల్లో పంపేయమంటారా? అప్పుడే హాస్టల్లో పంపేయమంటారా? యోహాను పుట్టి కొద్దిగా పెద్దోడైన తర్వాత పోయి ఆడుండమ్మా అడవిలో ఏం చేస్తున్నాడు? పుట్టతేనే మిడతలు తింటున్నాడు. మన పిల్లోని బయటకు పంపమంటే నేను చూడకుండా ఉండలేను. మరి వీళ్ళు ఎట్లా ఉంటారు? చూడకుండా ఉండలేరు కదా మీరు. పంపిస్తారమ్మా? 3 రోజులు వాడి ఫోన్ చెప్పండి, మీరు ఫోన్ చేసి కళ్ళల్లో మెదిలినట్టుండే ఒకసారి చూసి వస్తా పోయి పిల్లోని. నువ్వు చూసి రావాల్సిన పనిలే, నువ్వు పోతే నీతో ట్యాగ్నీకి వస్తాడు. నువ్వు పోతే నీ ఏమిటి వస్తాడు? ఏంద్రయ్యా ఏంద్ర ఇంటికి వచ్చావంటే 2 రోజులు ఉండిపోతానన్నాడు. 2 రోజులు కాదు, నిన్ను ఒకదించేదాకా వాడు. అప్పుడు నువ్వు అంటావు ఎందుకు పుట్టారు రేడని. వాడికి పాటికి వాడు ఏమన్నా ఏడుతో బొడుతో హాస్టల్లోనో లేకపోతే ఏదో పనిలో చదువుకుంటూ ఉంటే నువ్వు పోయి బాగున్నావయ్యా ఏడుతున్నావు ఎందుకురా వదిలిపెట్టిపోతే ఏడవకుండా బాగుంటాడు. ఆడు తిని తాగి టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ ఇష్టం వచ్చినట్టు తింటూ ఇష్టం వచ్చిన టయానికి లేస్తూ ఇష్టం వచ్చిన టయానికి పండుకున్నోడిని పద్ధతిగా ఉదయం 5 గంటలకు లేపి వానికి ముఖం కడిగించి స్టడీలో కూర్చోబెట్టి మళ్ళీ 1 గంట దాకా బడి చేపించి మళ్ళీ 1 గంటకు అన్నం పెట్టి మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా స్కూల్లో కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి ఆటలాడిచి ఇలా కరెక్ట్గా ఉండమంటే వాడు ఏడుంటాడు? ఉంటాడమ్మా? నాకు ఏడు ఉండబుద్ధి కావాలని కొడతారు. అసలు నేను ఎందుకు కొడతారు వాళ్ళకు? ఇవిడేమంటారు కొడతారు ఎట్టయినా బళ్ళు సారు వాళ్ళు అసలు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంటికి తీసుకొచ్చుకున్నారు. యోహాను కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటే బాగుండేదిగా. మన తల్లిగారు తెలుసుగా ఎవరమ్మా? తల్లిగారు ముందు కొద్ది కాలంలో
కొద్ది కాలంలో మధ్యలో ఒక ఆమె దేవునికి ఇచ్చేసింది పిల్లోని దేవునికి ఇచ్చేసింది. అన్న ఇంకో వద్దన్నది. పాలు విడిచుండి ఎడవలేదు. ఏడ వదిలేసి వచ్చింది? దేవాలయంలో వదిలేసి వచ్చింది. దేవాలయంలో ఆ పిల్లోడి చేత ఏం చేపిస్తుండే ఆయన? కసువుడిస్తుండు. ఆయనకి ఇద్దరు దున్నపోతులాగా ఉంటే చిన్న పిల్లోడి చేత కసువు కొట్టేస్తుండే. నేను వాళ్ళ అమ్మ అనుకుంది ఎప్పుడన్నా? మనమే తట్టు అనుకోము. బట్టలు ఉతికిస్తాడు ఆయన చేత. బట్టలు అంటే ఏ బట్టలు? ఏలి కట్టుకున్న బట్టలు. ఏలి తెలుసు కదా, యాజకుడు. ఆయన కట్టుకున్న బట్టలు, ఆయన చెప్పులు తీసుకురావాలి, ఆయనకు పరిచర్య చేయాలి, ఆ మందిరంలో మొత్తం చేయాలి. ఇన్ని చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అన్న ఏమన్నది? దేవుని సేవకుడు ముందు పరిచర్య చేయాలి, అందుకే వెళ్ళిపోయాడు. ప్రవక్త అవ్వాలి ఇతడు. ఏమవ్వాలి? రాజులను అభిషేకించే ప్రవక్త కావాలి అతడు. అభిషేకించాలంటే అన్నిటినీ నేర్చుకోవాలి. ఓర్చుకోవాలి కాదు. అప్పుడే ఆడ ఓర్చుకుంటారు వాడు? నేర్చుకోవాలి చిన్న వయసులో నుంచే. అవునా కాదా? నేర్చుకోవాలంటే ఊరు నేర్పియాలి. ఎవరు నేర్పియాలమ్మా? అమ్మే తల్లిదండ్రులు నేర్పారు. తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ తెలుసా? చాలా ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులు. నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రులు అంత ప్రేమ ప్రపంచంలో ఊరికి లేదు. ఎక్కువ ప్రేమ. మరిచిపోయి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చినా కూడా అక్కడ తెత్తలే, మనం పోయి తెచ్చుకుందామని వాడు చేత తెప్పియమ్మ. అంత మంచోళ్ళు మనం. అంత మంచోళ్ళు అయిన మనమే వాళ్ళని పాడు చేసి పనికి రాకుండా చేసి పెట్టాం. దేశంలో దేనికి పనికి రాకుండా చేసి పెట్టాం. నిజంగా అసలు దేనికి పనికిరారు. తల్లిదండ్రుల దగ్గరకి 25 సంవత్సరాల దాకా తల్లి దగ్గర తండ్రి దగ్గర పెరిగినోడు దేనికి పనికిరాడు. బయటికి పోయినోడు పనికొస్తాడు. మీరు అనుకోవచ్చు బయటికి అప్పుడు పంపిస్తామంటే 15-20 సంవత్సరాల దాకా మీ దగ్గర పెంచుకోరు అనుకో, తర్వాత ఏం చేస్తారు? అన్నీ దూరం పంపిస్తారు. మీ దగ్గరికి రావాలన్నా రావడం ఇంకా. ఎందుకంటే బతుకు తెరువు కోసం బయటికి పోవాలి కదా. కానీ ఫస్ట్లో బయటికి పోయిన అనుకో, చివరిలో మీ దగ్గరే ఉంటాడు, ఆడికి పోయాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, యోహాను బయట బతికాడు. ఇప్పుడు సువార్త కొరకు వచ్చాడు చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు. ఆయన ఆ దేశానికి ఆ ప్రాంతానికి రాజు దగ్గర పోయి రాజునే గద్దెత్తున్నాడు, నువ్వు చేసే తప్పు అని. రాజుకు చేసే తప్పని అనగానే రాజు గుండెల్లో రైలు పరిగెత్తిని. యోహాను నిజంగా చెప్పాడు. యోహాను చెప్పింది నిజమే, కరెక్టే, నేను తప్పు చేస్తున్నాను. కానీ ఈ భయంతో చెమట్ల బట్టు లోపల పోయినటువంటి యోహాన్ దగ్గరికి హెరోది అనేటువంటి ఒక ఆమె ఉంది. ఈమె ఈ యొక్క హేరోదును ఏం చేసింది? ప్రేరేపించింది. మనమల్ని ఇంత మాట అంటే నువ్వు మెదలకుండా ఉన్నావు ఏంటంటే, సేవకుడా గేవకుడా పోయి వాడిని తీసుకెళ్ళి జైల్లోనే ఒక సిగ్గొత్తదోడు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి గురించి చెప్పాలని నేను అంత చెప్తున్నాను. ఇక్కడ హేరోదు వీళ్ళిద్దరికి తేడా ఏంది? హేరోదు దేవునికి భయపడ్డాడు, హెరోదియా లెక్క చేయకుండా ఉంది. ఏమైంది? లెక్క లేకుండా తిరుగుతుంది. అందుకని ఈయన చంపేస్తే కానీ ఇంక నన్ను అనేవాళ్ళు లేడు అంటే ఇప్పుడు ఎవరు అనట్లేదా అమ్మా? చెప్పండి, ఎవరు అనట్లేదా ఆమెను? ఏందమ్మా? ఆమె వెనక అందరు అనేది ముందు ఊరనరు. ముందు అనేవాళ్ళు కొందరే. ఆ కొందరిలో యోహాను ఒకడు. ముందు వచ్చాక నన్నే అంటవా? మరి వెనక ఎంతమంది అంటారు? చాలామంది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఏమంటారు తెలుసా? వీళ్ళు ఇట్టాటోళ్ళు అట్టటోళ్ళు. అక్కడెక్కడ కదా అనాల్సింది, పోయి వాళ్ళ ముఖాన్ని రాని పోయి చేతనైతే. నువ్వు పొద్దుగూకులు ఊరు మొత్తంతో తిరిగి వస్తున్నావు అని రా పోయి అనిపోయి. అనలేవు. అనలేనప్పుడు నీ మనసులో వాళ్ళ గురించి మాట్లాడగాక. అసలు ఆలకాడ ఈలకాడ ఇంట్లో గొనుగుక్కుంటూ సనుక్కుంటూ అంటుంటివి. అయ్యన్నూరు వింటున్నారు. ఆమె దేవుడు వింటాడు. మీ గోడ ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి దూలం వింటుంది, అది రేపు సాక్ష్యం చెప్పుద్ది. పోయి వాళ్ళ మంది అనరాదు. ఇప్పుడు ఎన్నో అనుకోండి, నువ్వు వారికి ఆ ఇంటికి బదిరుగుతున్నా, నువ్వు అంతా గాలి ఇట్టట చెప్పాను, ముఖాన్ని చెప్పేయండి, నేను కొంపలే మునిగిపోతాయా? చురెక్కిమంటది. చురెక్కిమని కొడతారు. కొట్టిన నిజం చెప్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? అబద్ధం చేస్తేనే కదా వద్దన్న కూడా దంస పిప్పించేది. అవునా కదా? అబ్బా ఇప్పుడు మా అమ్మాయి దగ్గరకు వచ్చి, అబ్బా అమ్మ
నీ అంత గొప్పది ఎవరు లేరు, నువ్వు ఇంటికి వరకు వచ్చినా కూడా అందరికీ బో పెడతావు, నువ్వు మంచిదని అంటావు అనుకోండి, పో ఒక 20 రూపాయలు ఇచ్చి థమ్స్అప్ తాగిరాపో అంటారు. పెళ్ళిని కూడా ఇంటి ఎంగిల్ చేత కూడా కాకి నదిలో నీలాంటి మనిషి అసలు మనిషి అంటే అసలు నేనంటే నీకు నచ్చదు. ఈరోజు నిజం మాట్లాడేవాడు సేవకుడు. ఆ నిజం మాట్లాడే సేవకులు కరువైపోయారు భూమి మీద. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాలు ఏంటంటే పోయేసి బాగా ప్రార్థన జరుగుతుంది, బాగా ప్రార్థన పోతాం, మీరు మంచోళ్ళు. చాలాసార్లు నేను పోయినప్పుడు కొంతమంది చెప్తాను, ఇక్కడికి ప్రాంతాలకు వచ్చి ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఆదివారం ప్రార్థన పోతారు కదా, ఎందుకు పొద్దుగూకులు ఆ సీరియల్ ముందు కూర్చున్నాను అడుగుతాను. సిగ్గుతో తలంచుకుంటారు అంతే. పిలవరు అనుకోండి, పిలవపోని నాకేమి, నేను చెప్పాల్సింది చెప్పాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి విషయంలో సత్కార్యములు అని ఏం చేయాలంట, గద్దించి బుద్ధి చెప్పి సరిచేయాలి. సరిచేసేవాళ్ళు లేరు, సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎవరంట సర్దుకుపోయేవాళ్ళు. అప్పుడప్పుడు కూర్చుంటాం, మేము కూర్చుంటాం కదా, ఇప్పుడు అమ్మాయిలు మేము ఆడ కూర్చుంటాం, అప్పుడప్పుడు నేనే చెప్తాను, మేము కూర్చుంటాం కదా, కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం, కోపం మొత్తం దాని గురించి మాట్లాడితే కదా. మీరు అనుకుంటారు ఎందుకు కోపం అని. నేను అంటాను, డైరెక్ట్గా ఆడ ఉన్న మనిషి దగ్గర పోయి పిలిచి అక్క లేకపోతే అన్న నువ్వు ఇట్లా నేనురా చేతనైతే నీ చేతనైతే బతకనిస్తారా మరి ఏడనుకుంటే నీకు అర్థం కాలా. ఏడెందుకు అనుకుంటున్నారు, వాళ్ళ నానాలన్న మనసు తహతహ అనేసి తృప్తి పడిపోతారు అంతే. అన్నంత మాత్రం నువ్వు అన్నంత మాత్రం వాళ్ళు ఏమన్నా మానుకుంటారా. మొఖానంటే నిజంగా చెప్తాను, మొఖానంటే కొంచెమైనా మానుకుంటారు. మొఖాన్ని అనండి కొంచెమైనా మానుకోకపోతే అప్పుడు అబ్బో ఈసారి అంటే ఇటు 10 మందిలోనే అంటారు, స్వామి వీడి కంట కనపడకుండా తప్పు పక్కన చేద్దామంటారు. మొఖాన్ని అనేటువంటి దమ్ము లేనప్పుడు వాళ్ళ గురించి అనుకునేటువంటి హక్కు కూడా మనకు లేదు. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మొఖాన్ని అంటున్నాడు. ఏమన్నాడు, అమ్మా నీకు 5 భర్తలు అన్నావు, 5 భర్తలు గాడు ఇప్పుడు ఉన్నాడు కూడా నీ భర్త గాడు అన్నాక ముఖం మేలబడిపోయింది ఆమెది. అందుకే యేసు ప్రభుకి ఏమని పేరు పెట్టారు తెలుసా, మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఊరి దగ్గర అయినా కూడా మొహమాటం లేదు, ఉన్నదన్నట్టు చెప్పేస్తారు. ఉన్నదన్నట్టు చెప్తే తలకాయ నొప్పులు అయిపోయి తలకాయ నొప్పి కానీ శత్రువులు అవుతారు. అయితే కానీ నిజాలు చెప్తే శత్రువులు కాకుండా మిత్రులు అవుతారమ్మా. ఇప్పుడు మా అమ్మాయి దగ్గరికి వచ్చి బంగారు తల్లి మంచిది మా అమ్మాయి అనుష, ఇంటికి వస్తే బాగా అన్నం పెట్టుద్ది, పల్లె చూసుకుంటుంది అన్న అనుకోండి, అబ్బా నన్ను బాగా పొగిడారు అనుకుంటారు. అవునా కదా. ఇప్పుడు పొగడతలే కావాలి అందరికీ అప్పుడప్పుడు, అవునా కాదా. ఎవరన్నా అవసరమైన వాళ్ళు మా ఊళ్ళో ఉండరు కదమ్మా చాలామంది, ఆడ గూకాంగన అవసరం, అబ్బా నీలా చదివినాడు ఊళ్ళారంట. ఇప్పుడు చదివి నేనేం చేస్తున్నారు అడుక్కుంటున్నానంటే నువ్వు వచ్చి మాట్లాడు నాకోటి. పొద్దుగూకులు అదే గోల. ఎందుకు వాళ్ళు ఏ కాడికి పొగడాలి, ఇత్తే రూపాయి తీసుకుని వెళ్ళిపోవాలి. పొగడతల కోసమే బతుకుతున్నారు మనుషులు. కానీ నిజాలు చెప్పేవాళ్ళు మేలు కోరుకునేవాడు. బైబిల్ గ్రంథం సామెత గ్రంథం ఏం రాయబడింది, మంచి స్నేహితుడు ఏం చేస్తానంట, మేలు కోరి తప్పు దిద్దుతాడు. చెడు స్నేహితుడు ఏం చేస్తాడంట, నువ్వు చేసింది ఏం కాదులే సరి చేసుకోమని చెప్తాడంట. కాబట్టి అదే చెప్తాడు, హేరోదు అది వరకు చేసిన సంగతులన్నీ చాలవన్నట్టు తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, తమ్ముడు భార్యను తీసుకొచ్చుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఎట్టబెడతాడు చేస్తున్నాడు, అవి చాలవన్నట్టు తప్పు చేస్తున్నావు అన్నోని తీసుకెళ్ళి దేవుని సేవకుని తీసుకెళ్ళి చాలాసార్లు వేశారమ్మా. దేవుడు ఒప్పుకుంటాడా, మనుషుల్ని ఏమన్నా ఒప్పుకుంటాడు కానీ దేవుని సేవకుని చేతి ఒప్పుకుంటాడా, ఒప్పుకుంటారమ్మా, అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసుగా, దేవుడు అతన్ని శిక్షించడానికి రెడీ చేసి పెట్టాడు. ఎందుకంటే లోబడాలని ఎవరికి ఉంది, హేరోదుకు ఉంది, లోబడకూడదని ఎవరికి ఉంది. అందుకని మీకు తెలుసో తెలియదు, స్త్రీలు చాలా గడుసోళ్ళు, బలహీనమైన మళ్ళీ బలం కాదు, చాలా గెట్టోళ్ళు. ఏ విషయంలో తప్పు చెయ్యాలని నిర్ణయించుకోరు అనుకో, లోకమంతా అడ్డం పెట్టిన కూడా ఆఖరి అంతే. ఏమన్నానండి, నిజమది బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో రాయబడింది. ఎవరు ఆపిన ఆగరు, తప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారనుకో ఎవరు చెప్పినా చేయరంతే, అంత గట్టిగా ఉంటారు వాళ్ళు అంతే. ఇలా కఠినత్వం ఎట్లుంటే తెలుసా, ఒక మనిషితో చచ్చేదాకా మాట్లాడకూడదని చచ్చేదాకా మాట్లాడరు. ఆ మనిషి సత్తున్నారు నీళ్ళేమన్నా కూడా పక్కకు పోతారు, నన్ను గదిలో పిలిచింది అన్నట్టు, అంత కఠిన నీళ్ళు.
మృదువైన వాళ్ళు వాళ్ళే, కఠినత్వం కలిగిన వాళ్ళు వాళ్ళు. అందుకని హేరోది ఎంత డేంజర్ తెలుసా? పాపం హేరోదు భయపడుతుంటే హేరోదుని పోయి హెచ్చరించింది, ఏమెందుకు భయపడతావు? యెజబెల్ తెలుసుగా. ఆహాబు భయపడుతుంటే ఆహాబుని పోయి భయపెడుతుంది, నీవెందుకు భయపడతావు అంటే లెక్కలేని తనాలు ఎక్కువ. చాలామంది అంటారు పురుషులు బలవంతులని. వీళ్ళు బలవంతులే పైకి కనపడేది, లోపల బలమంతా వీళ్ళ దగ్గరే ఉంది. ఒక పురుషుడు ఒక స్త్రీ తప్పు చేస్తున్నారంటే అందరూ పురుషుడు తప్పు అంటారు. పురుషుడిది ఉండేది 20%, 80% స్త్రీలది ఉండదు. చూసుకోండి, పైకి కానరారు అంతే, అసలు ఏది సంబంధం లేనట్టు కనపడతారు పైకి అంతే, మొత్తం చేసేది అంతే. ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయిందిగా, పేపర్లలో రీల్స్లో ఏమైపోయింది, హత్యలు ఊరి చేస్తున్నారు ఎక్కువ. మొన్న మురళి చదువుతున్నాడు అనుకుంటాను, అదేనా ఏంది? ప్రతిరోజు అంటే ఎంతమంది, 32 మంది, ప్రతిరోజుకి 32 మందిని చంపుతున్నారంట స్త్రీలు, భర్తలని ప్రియుల్ని కానీ. రోజుకు 32 మంది లెక్క. అదేదో న్యూస్లో మేము మొత్తం చదువుతున్నాడు. పురుషులు చంపినట్టు లేదు. అంటే చంపటానికి కూడా ఎన్నుకారంటే అంతే, కనపడతారు అనుకున్నావా? కనపడకుండా మొన్న ఒక ఆమె బాత్రూంలోనంట టైల్స్ తీసి కింద గుంత దొవ్వి దాని లోపల పూడ్చిపెట్టి మళ్ళీ మట్టేసి పైన టైల్స్ కప్పేసింది. అంత డ్రైర్ అసలు. ఇలా ఉండమంటే ఇంట్లో ఉండమంటే, అమ్మ ఇంటి పక్కన వాళ్ళు చచ్చిపోయి నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేదంట. మరి డేరీ ఆడ నుంచి వస్తుందంటే ఆ ధైర్యము దేనికైనా తెగించేటట్టు చేస్తుంది. అదొక రకమైనటువంటి పాపము. హెరోదియా కూరుకుపోయిన పాపము. పిలుపు ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, అయ్యో నా భార్య ఏంది ఇలా చేస్తుందని ఎంతగానో బాధపడుతుంటే అసలు భర్త ఏడుస్తున్నాడు అని కూడా బడిసికాల. అంత కఠినత్వం, అంత అహంకారం పట్టినటువంటిది. ఎవరు మార్చాలేమన్నా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? హెరోదియాతో చెప్పాడా? హెరోదుతో చెప్పాడా? హెరోదియాతో చెప్పచ్చుగా. దేవుడు హెరోదియా హృదయమును తెరవలా, అందుకని ఆమెకు చెప్పిన ఏస్టే. బురద గొంతలో మంచినీళ్ళు పోసినా పోయకూడదు, బురద గొంతలో మంచినీళ్ళు. అందుకని ఆమెకు చెప్పొద్దు. కొద్దిగా గొప్ప మంచోడూరు హేరోదు. అందుకని హేరోదుతో చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్ప. అవును, నేను తప్పు చేస్తున్నాను. వినేవాడికి చెబితే మారతాడు. ఆమేన్. వినేవాళ్ళకి చెప్పండి. మీరు అప్పుడప్పుడు అంటారు తాగుబోతులైనా తిరుగుబోతులైనా మీరు కూర్చొని చెప్తుంటే వింటుంటారు వాళ్ళు. అదే భర్త మారి భార్యకి చెబుతుంటే ఎంత నా చెబుతున్నాను అసలు మారను కూడా మరి మీకు తెలుసు తెలియదు. ఒక ఇంట్లో భార్య మారిందనుకో భర్తను మార్చుకోవటం 100% గ్యారంటీ. అదే భర్త మారిందనుకో భార్యను మార్చుకోవాలంటే తలపానం తోక్కరావాలంతే. తలపానం తోక్కొతుంది అంతే, లెక్క కూడా ఉండదు అసలు. ప్రార్థన పోతాను అంటే నేను చేతగానే వాళ్ళకు బైబిల్ పెట్టుకుని ఆడికి పోయి పోతున్నాను తిట్టుద్ది, ఎట్టబడి తట్ట అంటది. అదే భార్య పోతుంటే భర్త ఏమన్నా అన్నాడా తాడది సారేస్తుంది అంతే. నిజమేది. అందుకని ఎక్కువ మారింది ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథం మొత్తం చదివితే స్త్రీలే. బలంగా నిలబడిన వాళ్ళు కూడా వీళ్ళే. బలంగా ఉండి గ్రామాలను మార్చిన వాళ్ళు వీళ్ళే. కానీ అడ్డం తిరిగితే వెళ్ళినంత డేంజర్ ఊర్లేరు. కత్తైనా తెగుద్దో తెగదో తెలియదు కానీ వీళ్ళతో పెట్టుకున్నాడు సావటం ఊరైనా. నిజం, బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట అయిపోయింది. సామెతల గ్రంథం 7-8 అధ్యాయాలలో మీరు తర్వాత చదువు, ఇప్పుడు చదవగాకండి. ఇంటికాడ మీరు పొద్దునంత ఏం పని చేస్తారమ్మా? ఏం చేయరు కదా, అప్పుడు చదవండి. జ్ఞానం కలిగిన వాడు దాని చేతిలో నుండి జాగ్రత్తగా తప్పించుకుంటాడని రాయబడింది. జాగ్రత్తగా అంట, అసలు ఎంత జాగ్రత్తగా తప్పించుకుంటాడో తెలుసా? దొరికి వెళ్ళిపోతాడంట. ఇంకా ఎంత నేను చెప్పండి బాగుండదు, చెప్పట్లేదు పరిస్థితులను బట్టి. అంత డేంజర్. జ్ఞానం లేనివాడు హఠాత్తుగా పడిపోతాడు అంతే. వాడు బయటకు వచ్చేలోపు సగం జీవితం సంకనాగిపోద్ది అంతే. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి బైబిల్ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, హేరోదును యోహాను గద్దించినందుకు యోహానుని చెరసాలలో వేయమని హేరోదిని ప్రేరేపించింది. అర్థమైందా? హేరోదును యోహాను గద్దించినందుకు యోహానును చెరసాలలో వేయమని హేరోదుని ప్రేరేపించింది. హెరోదు వల్ల చెరసాల్లో వేయటము, హెరోదియా
బలవంత పెట్టడం వల్ల వేసాడు అంతే. చికెన్ తినాలని పురుషుడు కనిపిస్తే తినలేడు, మీకు తెలుసో తెలియదు. వాడు వల్ల కూడా కాదు. 100 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చుకోవటానికి పోయినానికి వచ్చేలోపు శవమై కింద పడతాడు అంతే. అవునా? అదే వీళ్ళకి తినాలనిపించింది అనుకో, 5 నిమిషాలు వస్తుంది అంతే ఇంటికి అంతే. ఎలాగంటే అంటే తప్పని చెప్పట్లేదు, అంత బలవంతులు మీరు. ఏ విషయంలో? ఒక కండిషన్ పెడితే అంతే బలహీనులు. మళ్ళా మాయ మాటలు కూడా లొంగిపోతారు. ఊరైనా కూడా ఏదైనా చెప్పినా కూడా లొంగిపోతారు. అంతే బలహీనులు, అంతే బలం. ఎందుకు? ఇక్కడ హెరోదియా కనపడుతుంది బలంగా, అక్కడ ఒక సమరయ స్త్రీ కనపడుతుంది బలంగా. ఇద్దరు బలమే. అక్కడ గ్రామాన్ని మార్చిన బలము, ఇక్కడ ఆ నీతిమంతుని చంపిన బలము. యేసు ప్రభు తర్వాతంగా ఎవరి పేరేం చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి? యోహాను పేరే చెప్పాలి. అంతలా యోహాన్నే చంపించిందంటే మామూలు విషయం. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, తప్పు అనేది నీ మనసులోను ముఖంలో అనుకోకండి దయచేసి. చేసిన వాళ్ళ ముఖాన్ని పోయి అనరాని చేతనైతే, లేకపోతే అసలు వాళ్ళ గురించి మాట్లాడకండి. మీరు పలుకు ప్రతి మాటకు ఒక దినమున లెక్క అప్పజెప్పాలని గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కడే పోయి సువార్త చేసినా, ఏది చేసినా నిజం చెప్తే ఏమవుద్ది? నిజం చెప్పినందుకు నీళ్ళు కూడా ఇయ్యరు. అవును, నిజం చెప్తే నీళ్ళు కూడా ఇయ్యరు. అబద్ధాలు చెబితేనే ధంసపు కూడా పోతారు. అవునా కాదు? నిజం చెప్పలేం. నిజం చెప్పాలంటే ఏం కావాలి? నిజం చెప్పాలంటే ఏం కావాలి? నిజం చెప్పాలంటే దేవుని ఆత్మ కావాలి. నిజం చెప్పాలంటే దేవుని మనసు కావాలి. నిజం చెప్పాలంటే ఎదుటి వాళ్ళు మేలు కోరుకునే మనసు నీకు కావాలి. ధైర్యం ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలుసా? జార స్త్రీకి ఉన్నంత ధైర్యం ఎవరికి ఉండదని సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పిన ఒకే మాట ఏంటంటే, యోహానును హేరోదు చేత చెరసాలలో వేయించింది. దేనికి అంటే నిజం చెప్పినందుకు. ఈరోజు మనం బ్రతికే బ్రతుకు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ 10 మందికి తలకాయ నొప్పి ఉండకూడదు. మన బ్రతుకు వల్ల ఇతరులు మారాలనిపించాలి, కానీ ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. ఎందుకంటే చాలామంది యేసు ప్రభు అనగానే ఏదేదో ఫీల్ అయిపోతున్నారు. యేసు ప్రభు అంటే ఒకటే ఇక్కడ చెప్తున్నాను, నిజం. యేసు ప్రభు అంటే నీతి. యేసు ప్రభు అంటే సత్యం. యేసు ప్రభు అంటే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎవరిలో లేదు, అంతే యేసు ప్రభు అంటే. కానీ ఈరోజు మనమేమనుకుంటున్నాం? అందరిలో ఒకళ్ళని బురిడి కొట్టేస్తున్నాం. తప్పది. నేను ఎప్పుడు మీకు చెప్పలే అందరిలో ఒకళ్ళని. ఏ రోజు అని చెప్పినాం ఎంతవరకు? ఏ రోజు చెప్పలే. నీ ఒక్కడివే, నీలాంటి వాడు ఒక్కడును లేడు. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, నిజం చెప్పినందుకు నీతిమంతునికి ఏమైంది? చెరసాలలో వేయించబడింది. అబద్ధం చెప్పిన వాళ్ళను పొగిడి పైకెత్తుకునే రోజులు. కాబట్టి నీతో నాతో చెప్పిన మాట ఏంటంటే, హేరోదును ప్రేరేపించినట్టుగా ఈరోజు మనమలను కూడా 10 మందిలో తప్పుడోలు అనిపించడానికి ఎంతోమందిని ప్రేరేపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి మళ్ళీ మాట్లాడతారు అందరితో. మీరు మీకు అవసరం వచ్చినప్పుడు వాక్య విషయంలో ఎవరితో మాట్లాడారు తెలుసా? మీరు మాట్లాడతారమ్మా? వాక్య విషయంలో ఎవరితో మాట్లాడతారా? మీకు ఏదైనా అవసరమైతే ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. వాక్యం విషయంలో మాట్లాడాలంటే మొదట నువ్వు వాక్యం ప్రకారం నడుచుకోవాలి. ఈరోజు నేను మన ప్రాంతంలో ఊరి దగ్గరికి వెళ్ళి నిజంగా ధైర్యంగా మాట్లాడగలిగే ధైర్యం ఎలా నుంచిందంటే మనం అలా నడుచుకుంటున్నాం కాబట్టి. అదే ధైర్యం ధైర్యంగా మాట్లాడలేమంటే మనము తప్పు చేతి ఊరి దగ్గర మాట్లాడాలి. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పింది ఏంటంటే ఒకే ఒక మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నిజం చెప్పిన వాడికి, నిజంగా మాట్లాడిన వాడికి ఎవరు తోడు నీడకొండరు. ఇంట్లో వాళ్ళే శత్రువులయ్యే రోజులు ఇవి. కాబట్టి పరలోకం కోసం నువ్వు బతకాలంటే
శత్రువయ్యి చివరికి చెరసాల్లో పడ్డా నీతిని, నిజాయితీని, సత్యమును విడిచిపెట్టొద్దు. మనుషుల కోసం బతికితే 4 రోజులే, తర్వాత మళ్ళా ఈరోజు మంచోళ్ళు అంటారు, 4 రోజుల తర్వాత మళ్ళీ చెడ్డోళ్ళు అంటారు, క్లోజింగ్ బాగుంటారు. అబ్బా అప్పుడప్పుడు ఇందాక వాళ్ళు అంటున్నారంట, ఎక్కువ ప్రేమించిన వాళ్ళంట తొందరగా ఇడిపోయి ఇంకెప్పుడు మాట్లాడుకోరు కదా. అప్పుడప్పుడు అంటారు, ప్రపంచంలో ఊరినైనా అసలు నిన్ను చచ్చిపోయినా నిన్ను నేను వదిలిపెట్టను అంటారు. అంత ఒట్టి మాయే, చచ్చిపోయేదాకా ఉంటారా. చిన్న విషయం తెలిసిందనుకో, మొఖం ఎదురు కనపడ్డా ఎవరు అన్నట్టు శత్రువులాగా చూస్తుంటారు. అవునా కదా. క్లోజ్ ఎంతవరకు ఉండాలి? దేవునితో తప్ప ఎక్కువ సంబంధం ఎవరితో ఉండకూడదు. అందుకే చాలాసార్లు చెప్తాను, ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తావు అది నీకేమవుద్ది? ఆమేన్. నిజంగా అప్పుడప్పుడు చూడండి, కావాలంటే చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా. ఎంత ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా? చాలా గొప్ప ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని విడిదీయటం ఊరి వాళ్ళ కాదనుకుంటారు. అంత సీన్ లేదు. వాళ్ళిద్దరి మధ్య చిన్న మనస్పర్ధ వస్తే పక్కన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు అన్నట్టు ఫీల్ అయిపోతారు. అంత శత్రువులుగా మారిపోయారు. అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవుని వాక్యం ఉన్నోళ్ళు అన్నిటినీ ఓర్చుకొని ప్రేమతో పరలోకం కోసం బతుకుతారు. వాక్యం లేనోడు ఏదాన్ని పట్టించుకోకుండా ఏదో బతికే 4 రోజులు ఇష్టం వచ్చినట్టు బతికి నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి చెప్పిన మాట ఏంటంటే, ఒకటి నిజాలు ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడండి. అంతా ఒకటని అసలు ఎక్కడ అనగాకండి, తప్పది. అంతా ఒకటంటే కుదరదు. అంతా ఒకటైన బదులు ఇంకేముంది, ఎన్ని చెట్లు ఉన్నాయి? 5-6 రకాల చెట్లు నాటండి పాప మా బావ. అన్నీ ఒకే చెట్టు అంటే అడుగుతురుద్దు బా, ఎప్పుడైనా కుదురుద్దా? చెట్లే కదా అన్నిటికీ నీళ్ళు పోతాను అంటే మొత్తం ఒకటేలంటే అడుగుతురుద్ది. అదేమో మందార చెట్టు, అదేమో మల్లె చెట్టు, అదేమో మామిడి చెట్టు, అదేమో కరివేపాకు చెట్టు, ఇదేమో జామ చెట్టు, ఇన్ని రకాల చెట్లు ఉండి మనం వచ్చి అన్నీ ఒకటేనంటే ఏడిపోయిన చెట్టు నాడంటే అడుగుతురుద్ది. దానికి ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకమైన వ్యక్తే వేల్పులలో నీ వంటి వాడు ఎవడను లేడు. నీవు సమస్తమును సృష్టించిన వాడివి, సమస్తమునకు ఆది సంభూతుడివి, సమస్తమును నిర్మించిన వాడివి, నీ ద్వారా సమస్తములు నిర్మాణమై ఉన్నవి. కాబట్టి ఈరోజు యోహానులాగా నువ్వు బతికితే నీకు అందరూ శత్రువులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు నిన్ను పొగడరు. చివరికి నీకు ఒంటరి వాడివై తిరగాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒంటరి అయిపోతావు. ఆత్మీయులు కూడా అంటారు, కఠినంగా బాగుండ మరి ఎంత భక్త్యా, ఎంత పిచ్చా ప్రార్థన అంటే. ప్రార్థనకు వచ్చేవాళ్ళు మళ్ళీ అనేది పక్కన వాళ్ళు కూడా కదమ్మా. ఎంత పిచ్చా, పొద్దుగూకులేం ప్రార్థన అమ్మా అంటే ఇలాకేం పట్టింది? లోక సంబంధమైనటువంటి కోరికలు సావలేయాలి వాళ్ళు. అందుకని నీలో ఉన్నటువంటి భక్తి వాళ్ళకి అర్థం కాదు. అందుకని నీ భక్తి కొద్దిగా ఎక్కువైతే వాళ్ళకి వ్యసనం నీ మీద. వాళ్ళలాగా నువ్వు కూడా అన్నీ చేసి ప్రార్థనకు వస్తే బాగుంటుంది వాళ్ళకు. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, సత్యముకు లోబడి నీతి నిజాయితీ కలిగి తప్పును గద్దించి తప్పు లేకుండా బతికితే యోహాను చెప్పినట్టుగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతావు. లేదంటే పొట్టులాగా ఎగిరిపోతావు. తర్వాత కాల్చే తర్వాత ముందు పొట్టు పై మరి గాలికి. ఇప్పుడు గాలి లాంటి శోధనలు వచ్చినప్పుడు ఎంతమంది ఎగిరిపోవట్లే? అందరూ ఎగిరిపోతారు. నిలబడినోళ్ళే గట్టి గింజలు. ఆ గట్టి గింజలు తీసుకెళ్ళి ఎక్కడ వేసుకున్నాడంట? కొట్లో పోసుకున్నాడు. కాబట్టి యోహానులాగా బతకాలంటే లోకంలో నిన్ను ఎవరు మెచ్చుకోరు. మీరు అనుకోవచ్చు మమ్మల్ని మెచ్చుకోవట్లేదని. నిన్ను మెచ్చుకోవాలంటే పొట్టులాగా బతుకు. ఎక్కడ పోతే అక్కడలాగా ఉండవద్దు. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరం ప్రార్థనలోకి పోద్దాం.